పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలి, ప్రభుత్వం పని ప్రభుత్వం చేయాలి, చివరికి కోర్టులు చేయాల్సి వస్తుంది. తాజాగా విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి బాధ్యతల స్వీకరణలో తలెత్తిన వివాదాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇట్లాంటి దౌర్జన్యపూరిత అన్యాయ ప్రవర్తన అనుమతించేది లేదని కలెక్టర్ ఎస్పీతో పాటు ఒకటో పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ని సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు జెడ్ఎస్డబ్ల్యూఓగా కేవీఎస్ ప్రసాదరావు కొనసాగేలా చూడాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ని ఆదేశించింది. న్యాయస్థానం ఇచ్చినటువంటి స్టేటస్ కో ఉత్తర్వులను పట్టించుకోకుండా విజయనగరం జెడ్ఎస్డబ్ల్యూఓగా బాధ్యతలు స్వీకరించేందుకు మధ్య కృష్ణారావు ప్రయత్నించడానికి తీవ్రంగా పరిగణించింది. పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణ డిసెంబర్ 2కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బొట్టుదేవానంద్, జస్టిస్ హరిహరనాథ్ శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. విజయనగరం జెడ్ఎస్డబ్ల్యూఓగా పనిచేస్తున్న మధ్య కృష్ణారావు కాకినాడకు బదిలీ అయితే కేవీఎస్ ప్రసాదరావు విజయనగరం జిల్లాకు బదిలీ అయ్యారు. ఆ తర్వాత కృష్ణారావు విజయనగరంలో కొనసాగేందుకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ ఉత్తర్వులను సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ అమలు చేయడం లేదని కృష్ణారావు హైకోర్టు సింగిల్ జడ్జి దగ్గర వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి హోంశాఖ ప్రొసీడింగ్స్ అమలుకి చర్యలు తీసుకోవాలని సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ని ఆదేశించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులు సవాల్ చేస్తూ ధర్మాసనం ముందు ప్రసాదరావు అప్పీల్ దాఖలు చేశారు. ఈ నెల 27 విచారణ జరిపిన ధర్మాసనం యథాతథ స్థితి పాటించాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవల జరిగిన విచారణలో ప్రసాదరావు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి ప్రసాదరావు బాధ్యతలు స్వీకరించారన్నారు. కృష్ణారావు 20 మందితో సైనిక సంక్షేమ అధికారి కార్యాలయానికి వచ్చి దౌర్జన్యంగా ప్రసాదరావుని కుర్చీ నుంచి లాగి ఛాంబర్ బయటికి నెట్టేశారని చెప్పారు. ఈ ఘటన మీద జిల్లా కలెక్టర్కి ఎస్పీకి సమాచారం ఇచ్చారని, ఒకటో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశారని వివరించారు. వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం యథాతథ స్థితి ఉత్తర్వులను పట్టించుకోకుండా జెడ్ఎస్డబ్ల్యూఓగా బాధ్యతలు స్వీకరించేందుకు కృష్ణారావు ప్రయత్నించడానికి తప్పుపట్టింది. మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరిపించేందుకు నిర్ణయించింది.